హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ అందరికీ పెద్ద హాయ్ చెప్పేస్తున్నారు. తీసేసుకోండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీ అందరం కలిసి ఫస్ట్ టైం వండర్‌లా విజిట్ చేయబోతున్నాము. నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎలా ఎంజాయ్ చేశానో ప్రతి ఒక్కటి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ హాలిడేస్ ఇలాంటి వెకేషన్స్, వాటర్ ఫాల్స్ డెఫినెట్‌గా విజిట్ చేస్తూనే ఉంటాం కదా! మీరు నమ్మరు, హైదరాబాద్ వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది. నేను వండర్‌లా ఒక్కసారి కూడా విజిట్ చేయలేకపోయాను. ఎందుకో తెలీదు, ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందన్నమాట. కానీ ఈసారి అయితే సమ్మర్ హాలిడేస్‌లో డెఫినెట్‌గా విజిట్ చేయాలని ఫ్యామిలీ అందరం గట్టిగా ఫిక్స్ అయిపోయామన్నమాట. సో నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. బికాజ్ ఎందుకంటే స్వీటీకి ఎలా ఉంటుందో ఈ ఎక్స్‌పీరియన్స్ చూడబోతున్నానన్నమాట. అలాగే లోపల కొంచెం భయం గూడా ఉందన్నమాట. నార్మల్‌గా స్నానం చేస్తేనే ఆ ట్యాప్ వదిలేసి అస్సలు రాదు. ఆ వాటర్‌తో ఆడుతూనే ఉంటదన్నమాట గంటలు గంటలు. ఇలాంటి వాటర్ ఫాల్స్ చూస్తే ఇంక బయటికొస్తదో రాదో అని లోపల కొంచెం భయం గూడా ఉందన్నమాట. తనకు కావాల్సిన సేఫ్టీస్ అన్నీ తీసుకొనే వెళ్తున్నాను. మరి ఎలా ఉంటదో ఏంటో చూడాలి మరి అక్కడికెళ్ళాక. నార్మల్‌గా హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఎప్పుడో చూసుంటారేమో ఈ వండర్‌లా. మేమే లేట్ అనుకుంటాను. ఆ లేట్ కూడా నా వల్లనే ఆగిపోయింది ఇన్ని రోజులు. ఎందుకంటే నేను ఒకసారి యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వండర్‌లా పిక్స్ అవి చూసాననమాట, వీడియోస్ అవి. అవి చూసి వెంటనే అనేసాను, "ఈ అడ్వెంచర్స్ ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉన్నాయి. నా వల్ల అస్సలు కాదు. నేను అస్సలు రానంటే రాననేసాననమాట." మా అన్నయ్య అప్పుడైనా ఒప్పుకున్నారేమో కానీ ఇప్పుడైతే అస్సలు ఒప్పుకోలేదు. లేదు, నీ కోసం కాపోయినా స్వీటీ కోసమైనా వెళ్ళాల్సిందే. తను ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇంత మంచిదే అవ్వాలి అని చెప్పి పట్టుపట్టి తీసుకొని వెళ్లారనమాట. నేను పిరికిదాన్ని అవ్వుండొచ్చేమో గానీ నా కూతురు అస్సలు అలా కానే కాదండి. నాకు క్వైట్ ఆపోజిట్. చాలా డేర్‌గా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే. దేవుడైతే నాకు ఒక ఫైర్ బ్రాండ్‌ని ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఉంటుంది తనని చూస్తూ ఉంటే. పోనీలే, ఎలాగైనా బతికిస్తుంది అన్న ఒక హోప్ అయితే వచ్చేస్తుంది నాకు తనని చూస్తుంటే. ఇదిగోండి వండర్‌లాకి వచ్చేసామనమాట. ప్లేస్ చూడగానే నాకైతే లోపల ఒక రకమైన భయం స్టార్ట్ అయిపోయింది. బికాజ్ ఎందుకనేది మీకు లోపలికెళ్ళాక అర్థమవుతుంది. సమ్మర్ కదా! వెకేషన్ టైము. ఎవ్వరు చూసినా ఎక్కడికెళ్ళినా కూడా ఇలాంటి రష్షే ఉంటుందనమాట. రష్ లేకుండా మాత్రం ఎక్కడ ఉండదు ఈ సమ్మర్‌లో మాత్రం. చాలా మందే ఉన్నారు. చాలా క్రౌడే ఉన్నారు. మేము ముందే అన్నీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే అయిపోయింది మాకైతే. నాకైతే ప్లేస్ అయితే చాలా నచ్చింది. ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందనమాట. ఇక టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాము. ఆఫ్‌లైన్ అయితే 1879 ఉందంట. సో నన్నడిగితే ఆన్‌లైనే బెటర్ అని చెప్తాను, ఆఫ్‌లైన్ కన్నా కూడా. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుడ్ బుక్ చేసుకోవడం మర్చిపోయామనమాట. సో అక్కడికెళ్ళిన తర్వాత తీసుకున్నాము. పర్సన్‌కి 600 అన్నారు. సో మాకు మొత్తం చాలా మంది ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ చాలానే అయిందనమాట. అంతా మొత్తం బయటనే సెట్ చేసుకొని లోపలికెళ్ళామనమాట. అయితే చాలా మంది కూడా ముందు అడ్వెంచర్స్ గేమ్స్ ఆడదామని చెప్పేసి అందరూ అటువైపు వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా! ఫస్ట్ మేము గేమ్స్ ఆడకుండా వాటర్ ఫాల్స్ దగ్గరికే వెళ్ళిపోతున్నామనమాట. సో క్రౌడ్ ఎక్కువ లేదు. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు వాటర్‌లో అని చెప్పి మేము వాటర్ ఫాల్స్ దగ్గరికే ఫస్ట్ వెళ్ళిపోయామనమాట. దిగగానే నా కూతురైతే ఫుల్‌గా ఏడుస్తుందేమో అనుకున్నాను. నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎప్పుడూ క్వైట్ ఆపోజిటే ఉంటుంది తనైతే. లిటరల్‌గా ఎంత ఎంజాయ్ చేసిందంటే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అసలెప్పుడు మార్నింగ్ డ్యూటీ, పేషెంట్స్ అంటూ బిజీ అయిపోయాను. స్వీటీతో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉండేదాన్ననమాట. లిటరల్‌గా ఇలా ఒక 2, 3 డేస్ లీవ్ పెట్టేసాననమాట. తన కోసమే మెయిన్ ఇలా ఎంజాయ్ చేద్దాము, తన కోసం స్పెండ్ చేద్దాము అని చెప్పేసి. అలా తను ఎంజాయ్ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించిందనమాట. పర్సనల్‌గా మనకి పేరెంట్స్‌గా ఎన్ని బాధలున్నా కూడా అవి పిల్లల మీద మాత్రం అస్సలు తీసుకురాకండి. వాళ్ళని హ్యాపీగా చూసుకుంటేనే ఆ హ్యాపీనెస్‌తోనే మనకి ఎన్నున్నా కూడా ఈజీగా మర్చిపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. పర్సనల్‌గా అది నా ఒపీనియన్ మాత్రమే. ఇక్కడైతే స్వీటీ చాలా ఎంజాయ్ చేసిందండి. నాకైతే లిటరల్‌గా చాలా హ్యాపీ అనిపించేసింది. ఒక 4 అవర్స్ మేము వాటర్ ఫాల్స్‌లో ఆడుకున్న తర్వాత లిటరల్‌గా అందరికీ ఫుల్‌గా ఆకలేసేసిందనమాట. వాటర్ ఫాల్స్ నుంచి మాకిచ్చిన ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ అయితే చాలా దూరం ఉంది. ఎవ్వరిని పట్టించుకోకుండా నా కూతురైతే ఆరందలా వెళ్ళిపోతా ఉందనమాట. వండర్‌లా మొత్తం తిరిగేస్తుంది తెగ. అలాగా ఇంకా అన్నీ చూసుకుంటూ నిదానంగా వెళ్ళామనమాట ఫుడ్ కోర్ట్‌కి. నిజంగా మీరు నమ్మరు, పర్ పర్సన్ 600 తీసుకున్నారు ఫుడ్ కోసం. కానీ లిటరల్‌గా ఎంత బావుందంటే టేస్ట్ చాలా చాలా బావుంది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. లోపల ఫుడ్ అయితే దరిద్రంగా ఉంటదని. ముందే మైండ్‌లో ఫిక్స్ అయిపోయాననమాట. కానీ అస్సలు అలా లేదు. ఫుడ్ మాత్రం చాలా చాలా బావుంది. నాన్ వెజ్ అయితే అద్దిరిపోయిందనమాట. ఇంకా ఫుడ్ కోర్ట్ బయటికి రాంగానే ఇలా మ్యాంగో జ్యూస్ ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ ఉందనమాట. అది కూడా టేస్ట్ చాలా చాలా బావుంది. నాకైతే ఫుడ్ విషయంలో మాత్రం చాలా చాలా హ్యాపీనెస్‌గా
అనిపిస్తా ఉందన్నమాట. వర్త్ అనిపించింది మనం పెట్టిన అమౌంట్‌కి అయితే. కొన్ని చోట్లయితే మనం పెట్టినా వేస్ట్ అనిపిస్తది. లోపల ఫుడ్ అయితే దరిద్రంగా ఉంటుంది కదా! మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత గేమ్ సెక్షన్ సైడ్ వెళ్ళిపోయామన్నమాట. స్టార్టింగే నా కూతురు ట్రైన్ స్టార్ట్ చేసేసిందన్నమాట. లిటరల్‌గా తనైతే చాలా ఎంజాయ్ చేసిందండి. వండర్‌లా మాత్రం నాకన్నా తనే ఎంజాయ్ చేసింది. ఎవ్రీ గేమ్ ఎక్కేసింది తనకు సంబంధించిందయితే. అస్సలు ఏడవని కూడా ఏడవలేదు. చాలా ఎంజాయ్ చేసింది. చిన్న పిల్లలవైతే చాలా బావున్నాయి. ఒక కప్స్ అంటూ చాలా చాలా బావున్నాయన్నమాట. ఇంకా పెద్దవాళ్ళయి దగ్గరికెళ్ళామండి. నాకైతే కళ్ళే తిరిగాయి. ఇదైతే నాకు చాలా భయమేసిందన్నమాట. నేనెక్కనంటే మా అన్నయ్య బలవంతంగా ఎక్కిచ్చారు. కానీ నేనిక్కడ వీడియోలో కనిపించట్లేదు. ఎంతలా అరిచానంటే కిందున్న నా కూతురైతే ఫుల్‌గా భయపడిపోయింది. తను ఇది చూసైతే ఎంత భయపడిపోయిందంటే చాలా భయపడిపోయింది. 1 అవర్ ఏడుస్తూనే ఉందన్నమాట నన్నేదో చేసేసారని. పర్వాలేదు నా కూతురికి చాలా ప్రేమనే ఉంది నా మీద అనిపిచ్చింది. ఇంకా తన ఏడుపు ఆపడానికి ఇక్కడ మళ్ళీ కార్ దగ్గరకొచ్చేసాము. ఇది ఎలిఫెంట్‌లా ఉంది. చాలా బావుంది. తనకి అనిపిచ్చిందనమాట. అలా పైకెళ్తుంటే తను ఏడుస్తుందేమో అనుకున్నాను. కానీ ఎంజాయ్ చేసింది. ఏదైనా ఎక్కిందంటే మాత్రం అదస్సలు దిగదండి. అది దిగడానికి మనం 100 మాటలు చెప్పాలనమాట. నెక్స్ట్‌ది చాలా బావుంటది. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్తే తప్ప దిగదనమాట. పిల్లలతోటి ఇంకా మామూలుగా ఉండదు కదా! మనం ఏదన్నా టూర్‌కెళ్ళినా, వెకేషన్‌కెళ్ళినా ఫస్ట్ చుక్కలు కనిపించాయి. తర్వాతనే హ్యాపీనెస్ కనిపిస్తుందనమాట. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. అట్రాక్ట్ చేయడానికి పిల్లలకు కూడా చాలా చాలా గేమ్సే పెట్టారండి. తనైతే చాలా హ్యాపీగా ఫీలయింది. ఇది చూడండి నాకైతే పిల్లిని చూసినా కూడా భయమేస్తది. అలాంటిది నా కూతురైతే ఎంత పెద్ద పెద్ద అడ్వెంచర్స్ కూడా ఎలా ఎక్కిందో చూడండి ఏడవకుండా. నేనైతే షాక్ అయిపోయాననమాట. పోనీలే తనైనా చాలా ధైర్యంగా పుట్టింది అన్న ఒక హ్యాపీనెస్ అయితే నాకుంది లోపల. చాలా ఎంజాయ్ చేసిందనమాట. ఇక్కడ ఇది ఎక్కమని నన్నైతే ఘోరంగా ఫోర్స్ చేశారండి. లిటరల్‌గా అయితే అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాననమాట. ఎలాంటి అడ్వెంచర్స్ ఉన్నాయంటే వండర్‌లాలో కానీ ప్లేస్ మాత్రం మోస్ట్ మెమరబుల్ ప్లేస్ అని చెప్తానండి. ఎంతలా ఎంజాయ్ చేశానో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నా లైఫ్‌లో ఈ వండర్‌లా ట్రిప్ మాత్రం అస్సలు మర్చిపోలేను. బికాజ్ చాలా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాననమాట. నాకన్నా నా కూతురైతే ఇంకా ఎంజాయ్ చేసింది. లిటరల్‌గా రానని చాలా సేపు మారం చేసింది, ఏడ్చేసిందనమాట. నైట్ వ్యూ కూడా చూడండి ఎంత బావుందో. ఆల్మోస్ట్ మాకు తెలియకున్నే టైం అక్కడ 8 అయిపోయిందనమాట. అప్పటి వరకి అక్కడే ఉన్నాము. లోపలున్న పెద్ద పెద్ద టాస్క్ గేమ్స్ కన్నా గూడా ఇప్పుడు నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్లడమే పెద్ద టాస్క్ అనమాట నాకైతే. ఇంకా తనని డైవర్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎలిఫెంట్ లాగా, టెడ్డీ బేర్ లాగా ఎవరో వేషాలేసుకొని ఉన్నారనమాట. వాళ్ళతోటి ఫోటోస్ ఇంకా వీడియోస్ కూడా చాలా మంది తీసుకుంటున్నారనమాట. తెలీదెందుకో స్వీటీ మాత్రం వాళ్ళని చూసి చాలా భయపడిపోయింది. షేక్ హ్యాండ్ ఇస్తే కూడా అస్సలు తీసుకోలేదు. పరిగెట్టుకుంటూ నా దగ్గరకొచ్చేసింది. ఇంకా నేను అదే క్యాచ్ చేసుకొని రాకపోతే వాళ్ళకిస్తానంటే వెళ్ళిపోదాం అందనమాట. పిల్లలతో మామూలుగా ఉండదు గదా! సో, ఇలా నా ఫ్యామిలీ ట్రిప్ వండర్‌లా చాలా జరిగిందండి. ప్లేస్ మాత్రం చాలా చాలా బావుంది. ఒక్కసారైనా మీ అందరూ కూడా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. సో, ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.